ఫోన్లో మెసేజ్లు ఈ రోజున వస్తున్నాయి, జాగ్రత్త సుమా, మీకు 10 లక్షల లాటరీ తగిలింది, మీకు ఈ లాటరీ కావాలంటే అర్జెంటుగా మీ డీటెయిల్స్ పంపించండి, పంపించేగానే మీ 10 లక్షలు మీ అకౌంట్లో వేయాలంటే 30,000 కట్టాల్సిన పరిస్థితి వచ్చింది, కట్టండి అనగానే 10 లక్షలు వస్తున్నాయి కదా, 30,000 ఏముంది అని చెప్పి ఆ 30,000 కట్టడం, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఏదో పరిస్థితిలో వాళ్ళు తీసుకెళ్ళి మళ్ళీ డబ్బులు కట్టించడం, అలా ఈ 10 లక్షలు ఎరేసి 5-6 లక్షలు లాగితేనే కానీ వదిలిపెట్టట్లేదు. జాగ్రత్తగా ఉండాలి కదా నువ్వు నీ సంపాదన విషయంలో, నువ్వు కష్టపడి సంపాదిస్తున్న కష్టార్జితం. జాగ్రత్త సుమా, దేవునికి ఇవ్వాలంటే మాత్రం 100 సార్లు ఆలోచన చేస్తావు నువ్వు కదా. ఇలాంటి దగ్గర మాత్రం ఆలోచన ఒకసారి చేసినా బాగుపడేదాన్ని ఇప్పటిదాకా. నువ్వు ప్రభువుకి ఇవ్వాలంటే మాత్రం ఇవ్వాలా, నేను ఇవ్వాలా, నేను ఇవ్వకపోతే అవ్వదా? క్రైస్తవుడి సెంటర్లో ఎంతమంది లేరు అక్కడ చూడు, ఎంతమంది వచ్చేస్తున్నారు, నేను ఒక్కదాన్నే మౌనంగా ఉంటే ఏమైంది? 100 ఆలోచన చేస్తావు దేవునికి ఇవ్వాలంటే, కానీ లోక సంబంధ విషయాల కోసం ఆలోచన చేస్తున్నావా? జాగ్రత్త సుమా. వాట్ ఎవర్ ద లార్డ్ గేవ్స్, దేవునికి ఏది ఇచ్చాడో వాటితో సంతృప్తి కలిగి ఉండు. ఉన్నతమైన లక్ష్యాలు వద్దు నేను అంటలేదు, పైకి ఎకబాకాలన్న ఆలోచన వద్దని నేను అంటలేదు, ఎక్కడ వేసిన గొంగళ అక్కడలాగానే ఉండిపోవాలని నేను అంటలేదు. కానీ దయచేసి జాగ్రత్త గమనించండి, ఆ ముసుగులో ఉన్న వాటిని కూడా కోల్పోవద్దు.